కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల అంటే దేవనకొండ మండలం అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ కి పేరు ఎన్నికగలది. అలాంటి ఫ్యాక్షన్ ఊర్లో ప్రముఖమైనటువంటిది కప్పట్రాల గ్రామం. ఈ గ్రామంలో అనేక మంది హత్యలకు గురి కావడం, తర్వాత ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొవడం ప్రధానంగా కారణం ఆర్కే రవికృష్ణ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఒక ఆర్కే రవికృష్ణ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఊర్లో పండగ వాతావరణం నెలకొంటుంది. మనం ఉదాహరణకు చూడొచ్చు, ఇప్పుడు అతని కోసం వెయిటింగ్ అంటే ఈ యొక్క ఎద్దుల బండ్లని మొత్తం తీసుకొని అతని కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఊరికి అంటే ఆర్కే రవికృష్ణ గారు వస్తున్నారంటేనే మరో శ్రీమంతుడు వస్తున్నారు ఈ ఊరికి అనేటువంటి వీరి యొక్క దృఢ సంకల్పం. తర్వాత ఈ ఊరికి ఏం జరిగింది అనేటువంటిది ఎంపీటీసీకి సంబంధించి వారి రిలేషన్ వాళ్ళ వదిన ఎంపీటీసీ వాళ్ళ మరిది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అన్నా చెప్పండి అన్న, మీరు ఇంత పండుగ వాతావరణాన్ని ఇట్లా చేసుకుంటున్నారు అంటే పండుగ మనకి ఇంకా 3-4 రోజులు ఉంది, ఈ రోజే పండుగ ఇక్కడ కనపడుతుంది మాకు చూస్తే, ఏమంటారు దీని మీద? నిజంగా మాకంతా అదృష్టం సార్. అది వాస్తవంగా కూడా రాష్ట్రంలో ఇంకా 3 రోజుల తర్వాత పండుగ అంటే మాకు ముందరే పండుగ వస్తుంది. దీనికి కారణం ఏమంటే మా గ్రామ దత్తపుత్రుడైనటువంటి రవికృష్ణ సార్ గారు ఈరోజు మా గ్రామానికి వస్తున్నారు. మాకు ఆయన ఎప్పుడు వచ్చినా మాకు పండగలాగానే ఉంటుంది మాకు. కాబట్టి సారు గతంలో మీరందరూ చెప్పినారు, మీకు అందరూ తెలిసే గ్రామం గురించి. మరి సార్ వచ్చిన తర్వాత అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత ఈ గ్రామంలో ఒకప్పుడు అంటే పొలానికి పోవాలంటే భయము, తర్వాత ఎప్పుడేం జరుగుతుందా అనే పరిస్థితి ఉన్నది కదా. తర్వాత అప్పుడు ఎలాగుంది, మీకు ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు సార్, ఇలాంటి పరిస్థితి లేదు. అంతా బాగా రైతులు బాగా ప్రశాంతంగా ఉన్నారు, పంటలు బాగా పండించుకుంటున్నారు. మరి సార్ చేసుకున్న తర్వాత పూర్తి మార్పు, మా ఊర్లో మార్పు వచ్చిందంటే సారే కారణం అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాము. మేము అదృష్టం చేసినాము కాబట్టి సార్ మా గ్రామాన్ని దత్తత తెచ్చినాడు. అనేక కార్యక్రమాలు సార్ చెప్పాలంటే ఈ ఊర్లో కళ్యాణ మండపం అయితేనేమి, శ్రీ శక్తి భవనం అయితేనేమి, గ్రామీణ బ్యాంక్ రావడానికి కృషి అయితేనేమి, వాటర్ ప్లాంట్ అయితేనేమి, అనేక ఉన్నాయి. సీసీ రోడ్లు చాలా చేసినాడు సారు. యువతకి ఉపాధి అవకాశాలు వచ్చేదానికి చాలా ప్రయత్నం చేసినాడు. మహిళలకి పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి అనేక రకాలుగా వాళ్ళు స్వయంగా వారి కాళ్ళ మీద బతికేటట్టు చేయడంలో ఎంతో కీలక పాత్ర పోయించాడు సార్. అందుకోసం ఇప్పుడు గ్రామంలో అంతా ప్రశాంతంగా ఉంది, బాగుంది, చాలా బాగుంది సార్. పేరు? మా పేరు రమణయ్య సార్. ఏమో సార్ వస్తున్నాడు అని చెప్పి సార్ వస్తున్నాడు అంటే శ్రీమంతుడు, కపటాల శ్రీమంతుడు. మా కపటాల పండగ కంటే మాకు సంక్రాంతి సంబరాలు అంటే సార్ వస్తేనే సంబరాలు ఎక్కువ ఉండేది. మామూలుగా అయితే మామూలుగా చేసుకునే వాళ్ళము. ఈ సార్ వస్తున్న గ్రాండ్ చేసుకుంటాము. సార్ అంటే మాకు దేవుడు ఈ కపటాల గ్రామానికి. సార్ సెంటిస్ వాళ్ళ కంపెనీ వాళ్ళు, మా కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు అందరు కలిసి మా గ్రామాన్ని అందరు కలిసి దత్తత తీసుకున్నట్లు సంతోషంగా ఉంది సార్. మాకు అందరు ప్రతి ఒక్క పెద్ద ఆఫీసర్లు వచ్చారు, మాతో అందరు కలిసి మాట్లాడుతుంటే మాకు చాలా సంబరం సార్. మీరు అందరికి భోజనాలు కూడా ఇక్కడనే సార్, ఇక్కడనే కళ్యాణ మండపం దగ్గర భోజనాలు ఏర్పడతారు. కళ్యాణ మండలానికి కట్టించిన ఈడ స్థల దాత కూడా ఉన్నాడు సార్. ఇక్కడే ఇచ్చినాడు ఆయన. మాకు కట్టించింది టీజీ వెంకటేష్ గారు, ఆయన తరఫున కట్టించింది సార్. ఓకే, మనం చూస్తే ఇక్కడ ఎంపీటీసీకి సంబంధించి వాళ్ళ మరిది, తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలు ఏమంటారంటే మా ఊరికి దత్తపుత్రుడు అంటే మా ఊరికి అంతా కలిసి ఆయన యొక్క ఒక దత్తపుత్రుడు ఎలాగంటామో మామూలుగా ఆ రకంగా ఈ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి ఆర్కే రవికృష్ణ గారు. అతను వచ్చిన తర్వాత అనేక మార్పులు మా ఊర్లో గ్రామీణ బ్యాంక్ అయితేనేమి, లేకుంటే ఈ మహిళలకు సంబంధించినటువంటి పొదుపు భవనం అయితేనేమి, లేకుంటే కళ్యాణ మండపం అయితే ఏదైనా కానీ మనుషుల్లో ప్రధానంగా మార్పు తెచ్చాడు. మేము ఒక మనుషులుగా తీర్చిదిద్దినారు. తర్వాత ఈ గ్రామంలో మొక్కలు అంటే పచ్చదనం పెరగడానికి అనేక రకాలైనటువంటి మొక్కలు ఈ ఊరికి రావడానికి కూడా సహకరిస్తూ అతని మొక్కలు స్వయంగా ఇస్తున్నాడు. కాబట్టి అతను మాకు దత్తపుత్రుడు అని చెప్పి చెప్తాము. ఈశ్వరెడ్డి బియ్యం